మన ప్రభువైన యేసునామాన అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథము నుంచి 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరబోతూ నశించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వెనికిడిలో ఫలింపు దయచేయనుగాక. ఆమెన్. చదివినటువంటి ఈ సామెత సొలొమోను సామెత. ఈ సామెతలో రెండు విషయములు, రెండు స్వభావములు, రెండు ఫలితములు విషయమై సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానచిత్తుడు అనేటువంటి విషయము, పనికి మాలిన వదరబోతు అనే వ్యక్తి విషయము. జ్ఞానచిత్తుని యొక్క స్వభావం ఏంటంటే అతడు ఉపదేశాన్ని అంగీకరిస్తాడు. పనికి మాలిన వదరబోతు యొక్క స్వభావం ఏంటంటే అతడు ఉపదేశమును అంగీకరించేవాడు కాదు. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించడం ద్వారా తన ఫలం ఏంటంటే తాను నశించక తాను ఫలిస్తాడు. అయితే పనికి మాలిన వదరబోతు యొక్క స్వభావం ఉపదేశాన్ని అంగీకరించకపోవడం ద్వారా తన ఫలితం ఏంటంటే నశించును అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సామెతలో జ్ఞానచిత్తుని విషయమై, పనికి మాలిన వదరబోతు విషయమై సొలొమోను ఈ రీతి మాటలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వారి స్వభావాలు, వారి ఫలితాలు. ఈనాడు జ్ఞానచిత్తుడు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ద వైజ్ ఆఫ్ హార్ట్, జ్ఞాన హృదయం కలిగినటువంటి వాడు. ఉపదేశము అనేటువంటి మాటకు ఉన్నటువంటి అర్థాలు కమాండ్మెంట్స్, ఆజ్ఞలు, దేవుని మాటలు అంగీకరించడం, విల్ యాక్సెప్ట్ ఆర్ రిసీవ్, చేర్చుకోవడం అనేటువంటి. సో ఎవరైతే జ్ఞాన హృదయం కలిగినటువంటి వారు ఉంటారో, జ్ఞానమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఉంటారో, వారు దేవుని నియమ నిబంధనలను, దేవుని ఆజ్ఞలను అంగీకరిస్తారు అనేటువంటి అర్థం, వారు చేర్చుకుంటారు అనే అర్థం ఈ వచనం ఇస్తుంది. తద్వారా వారు నశింపక దీవింపబడతారు, వారు ఫలిస్తారు అనేటువంటి మాటను చూస్తాం. అయితే పనికి మాలిన వదరబోతు, ద బ్యాబ్లింగ్ ఫూల్ విల్ కమ్ టు రైన్, నశిస్తాడు అనేటువంటి మాట ఉన్నటువంటి మరొక అర్థం ఏంటంటే విల్ ఫాల్ అనేటువంటి మాట. అంటే పడిపోతాడు. వాడు పైకెక్కే స్వభావం లేదు, అభివృద్ధి చెందే స్వభావం లేదు, పడిపోయే ఫలితం వాడి జీవితంలో ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. సో babbling fool will not accept the commandments, will not receive the commandments of the Lord. ఇక్కడ రెండు స్థితిగతులు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఎవరైతే దేవుని ఆజ్ఞలను, దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారో వారు ఆశీర్వదింపబడడం, ఎవరైతే ఆ రీతిగా ఉండరో వారు నశించడం అనేటువంటి విషయంలో జ్ఞాపకం చేయబడతా ఉంది. జ్ఞానచిత్తుడుగా ఉపదేశం అంగీకరించి ఫలించినటువంటి స్థితిలో అబ్రహామును మనం చూస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాము పిలుపునకు లోబడి, తాను దేవుడు పిలిచినప్పుడు తాను పిలుపునకు లోబడి తాను దీవింపబడినటువంటి మాట. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళనో అది ఎరుగక బయలు వెళ్ళను. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతడు దేవుని పిలుపునకు లోబడ్డాడు, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. తద్వారా స్వాస్థ్యముగా పొందనైనటువంటి ఆ ప్రదేశమునకు తాను బయలు వెళ్ళాడు. అంటే ఆ ఉపదేశం అంగీకరించడం అనేటువంటిది తన జీవితంలో తన సంతానమునకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించింది. అదే రీతిగా దావీదు కూడా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం అంతటిలో మనం చూస్తే దేవుడు నాతాను ద్వారా దావీదుకు తనకైనటువంటి మందిర విషయంలో దావీదు ఆలోచన చేసినప్పుడు దేవుడు అది నీ ద్వారా కాదు,
నీ కుమారుని ద్వారా నేను సంతతి స్థిరపరిచినటువంటి నీ కుమారుని ద్వారా అని జ్ఞాపకం చేసినప్పుడు దావీదు ఆ మందిరాన్ని కట్టడం అనేటువంటిది పూనుకోవడంలో ఆగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం అంతటిలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. కాబట్టి దావీదు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడినటువంటి వాడిగా దీవింపబడిన స్థితి ఆ అధ్యాయంలోనే, ఆ వచనంలోనే మనం చూస్తాం. దేవుడు దావీదు నీ సంతానమునకు నీకును స్థిరం కలుగు చేస్తాను, సమాధానాన్ని కలుగు చేస్తాను, శాంతిని కలుగు చేస్తాను, రాజ్యంను స్థాపిస్తాను అన్నట్టు. కాబట్టి ఇది దేవుని మాటలు ఎవరైతే ఉపదేశములను అంగీకరిస్తారో, ఆలకిస్తారో ఖచ్చితంగా దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు. దేవుడు వారిని సమాధానంతో నింపివేస్తాడు. అదే రీతిగా 2వ మాట, పనికి మాలినటువంటి వదరు, ద బ్యాబ్లింగ్, ఎలాంటి ఫలితం లేనివాడు, పనికి మాలినటువంటి స్థితి కలిగినవాడు నశిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ పనికి మాలిన వదరుబోతుల ఉదాహరణలు చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక మాటలో అందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చే మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ప్రభువు సెలవిచ్చినటువంటి ఫలింపు లేకపోవడం వల్ల, ఫలింపును చూపిస్తూ ఫలింపు లేని జీవితం, అంటే ఆజ్ఞలు అనుసారంగా జీవించిన జీవితం, ఆజ్ఞలను అంగీకరించినటువంటి జీవితం, ఉపదేశములను అంగీకరించక ఫలింపు లేనటువంటి జీవితాన్ని బట్టి నశించినటువంటి ఒక అంజూరపు చెట్టును చూస్తా ఉన్నాం. మనిషి స్వభావం, మనిషి స్థితి ఈ అంజూరపు చెట్టుకు ఉదాహరణ. బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా ఈ అంజూరపు చెట్టును గురించి ప్రభువు మాట్లాడుతూ ఉండడం మనం చూస్తాం. ఈనాడు ఎవరైతే ఉపదేశాన్ని అంగీకరించక ఫలించినటువంటి వేషధారణ జీవితంతో ఉంటారో మరి ఖచ్చితంగా ఇలాంటి అంజూరపు చెట్టు ఫలితాన్ని, ఈ పనికి మాలిన వదరుబోతులాగా నశించే ఫలితాన్ని తప్పకుండా పొందుకోవలసినటువంటి వారు. కాబట్టి ఈ దినం మన ఎదుట ఉన్నటువంటి 2 మాటలు, జ్ఞాన చిత్తునిగా ఉపదేశాన్ని అంగీకరించేవాడిగా ఉన్నావా, నువ్వు దీవింపబడతావు. లేదు పనికి మాలిన వదరబోతుగా అంగీకరించినటువంటి స్థితిలో ఉన్నావా, నశించుటకు, పడిపోవడానికి నువ్వు ప్రారంభంలో ఉన్నావని ఆలోచన చెయ్యాలి. అందరినీ దేవుడు దీవించునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. మా ప్రభువా, మా దేవా, సమలు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము ఇచ్చిన మాటలను బట్టి మా జీవితాల్లో అయ్యా మేము పనికి మాలిన వదరబోతులాగా ఉపదేశమును అంగీకరించక నశించే స్థితిలో లేకుండా జ్ఞాన చిత్తం కలిగినటువంటి వారిగా, ఉపదేశం అంగీకరించే వారిగా, ఫలింపు పొందేవారిగా మా జీవితాల్లో ఉంచుకోండి. ఈ రీతిగా తీర్మానం తీసుకున్న బిడ్డలు తీర్మానాలు బలపరిచి స్థిరపరచమని ఈ మనవులన్నీ యేసుక్రీస్తునామన బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.